వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, లైఫ్ కోచ్ ఆదిలక్ష్మి గారు. వారిని అడిగి మనకున్న సందేహాలకి సమాధానాలు తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్తే అండి. అమ్మ, మహాశివరాత్రి ఎక్కువగా జరుపుకుంటారు అందరూ, కానీ మాసంలో కూడా ఒకరోజు మాస శివరాత్రి అని వస్తుందంట. అసలు దాని విశిష్టత ఏంటి? ఆ రోజు మనం ఏం చేయాలమ్మా? మాస శివరాత్రి అంటే, మహాశివరాత్రి అంటే మనకందరికీ తెలిసి లింగోద్భవ కాలాన్ని మహాశివరాత్రి అని అనుకుంటామని. అయితే మహాశివరాత్రి ఉంటుంది. ఈ 11-12 నెలల్లో ప్రతి నెలలో ఒక్కొక్క శివరాత్రి ఉంటుంది. దాన్ని మహాశివరాత్రి అనుకుంటాం. అది ఎప్పుడు వస్తుందంటే అమావాస్య ముందు వచ్చే చతుర్దశిని మనం మాస శివరాత్రి అంటాం. ఈ మహాశివరాత్రి రోజు ఏం చేస్తామంటే, మనం అభిషేకాలు చేసుకునే వాళ్ళు చేసుకుంటారు. శివుడిని ఎక్కువ మనం బోళా శంకరుడు అంటాం. కొంచెం నీళ్లు పోస్తేనే ఆయన కరుణిస్తాడు. అట్లాంటిది ఈ మహాశివరాత్రి రోజు కూడా ప్రతి నెలలో వచ్చే చతుర్దశి రోజు మహాశివరాత్రి ఏదైతే జరుపుకుంటామో ఆ రోజును కూడా శివుడిని అభిషేకం చేస్తే మనం కోరికలు నెరవేరుతాయని ఉంటుంది. అయితే దీనికి కారణం ఏంటంటే, లయకి కారకుడు కేతు అన్నమాట. చంద్రుడు అమావాస్య అప్పుడు క్షీణిస్తూ వస్తుంటాడు. తగ్గిపోతుండటం వల్ల మనకేమవుతుందంటే, పౌర్ణమి రోజు ఉన్నంత ఉత్సాహము అమావాస్యకు వచ్చేటప్పటికి ఉండదు, మనకి తగ్గుతూ ఉంటుంది క్రమంగా. ఆ తగ్గుతూ ఉన్న ఈ కేతువు ఏమవుతుందంటే, లయకి కారకుడు అన్నాను కదా కేతువు. ఈ చంద్రుడు ఎప్పుడైతే తగ్గుతూ ఉంటాడో కేతు విజృంభిస్తూ ఉంటాడు. అట్లాంటప్పుడు ఏమవుతుందంటే, మనకి అమావాస్య నాడు చూస్తూ ఉంటాం, మనకు కొంచెం మనసు బాగుండకపోవడం, లేకపోతే ఏదో కలత చెందటం అని అట్లాంటివన్నీ జరుగుతుంటాయి. మన ఆహార విషయాల్లో కానీ ఇవన్నీ ఎందుకు జరుగుతుంటాయి? కేతు అది విజృంభిస్తుండడం వల్ల మనకి ఇవి జరుగుతుంటాయి. దాని తాలూకా వచ్చిన బాధల్ని మనం ఏదన్నా తొలగించుకోవడం కోసమని అమావాస్యలో వచ్చే చతుర్దశిని మహాశివరాత్రి అని చెప్పి ఆ రోజు అభిషేకాలు కానీ ఏమన్నా చేసుకున్నా కానీ ఇంత ఫలితాన్ని అందిస్తాయని చెప్పని మహాశివరాత్రి ప్రతి నెల మనం జరుపుకోవడం జరుగుతుంది. చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ అండి.